హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ షారు. మరొక బెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే నా సోలో డేట్ ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ టైం ఒంటరిగా షాపింగ్కి వెళ్ళాను అనమాట. సో వితౌట్ ఫ్రెండ్స్, వితౌట్ సిబ్లింగ్స్, నేను ఒక్కదాన్ని. సో సోలో డేట్లో నేను చాలా మంచి ఎక్స్పీరియన్స్ పొందాను ఫ్రెండ్స్. నాకు చాలా ప్రశాంతంగా బెస్ట్గా అనిపించింది. నాతో నేను మంచి టైం అయితే స్పెండ్ చేశానని చెప్పొచ్చు. సో ఫస్ట్ నేను జిఆర్టీకి వెళ్ళాను, అక్కడ గోల్డ్ పర్చేస్ చేయడానికి. సో అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వస్తూ నేను అన్నీ కవర్ చేశాను. సో జిఆర్టీలో నేను షాపింగ్ ఒక 40 మినిట్స్లో నేను కంప్లీట్ చేసేసానని చెప్పచ్చు. అంత త్వరగా నా షాపింగ్ అయిపోయింది. దానికి పక్కనే తర్వాత ఇక్కడ మంత్రి స్క్వేర్ మాల్ ఉంది, ఆ మాల్కి వెళ్ళాను. సో ఇప్పుడు క్రిస్మస్ కదా, మీరు ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ ట్రీ ఫుల్ డెకరేషన్ చేసి పెట్టి ఉంటారు. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టినారు ఫ్రెండ్స్. మాల్ బయట చిన్న చిన్నవి షాపింగ్ చేయడానికి అనమాట స్టాల్స్. సో నేను అదంతగా చూడలేదు, అక్కడేం నాకు అంత నచ్చలేదు, అది నేను వీడియో కూడా కవర్ చేయలేదు. అండ్ లోపలికైతే నేను ఎంట్రీ అయిపోయాను మంత్రి స్క్వేర్ మాల్కి. స్టార్టింగ్లోనే మీరు చూసారు కదా ఆ స్టాచ్యూ, అబ్బాయి డ్రెస్ వేసుకొని పెట్టినారు. ఆ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మంచిగా ఉండింది కలర్ కాంబినేషన్ అంతా. అండ్ తర్వాత నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. ఇక్కడ ట్రీ డెకరేట్ చేశారు కదా, ఇది వీడియో తీసుకోవడానికి. ఇది కూడా చాలా బాగుంది చూడండి, కానీ ఎంత హైట్ ఉంది ఏంటనేది అయితే నాకు తెలీదు. అండ్ ఇక్కడ డెకరేట్ చేశారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మాల్స్కి వెళ్తే మాత్రం. అంత నీట్గా డెకరేషన్ అయితే ఉంది, అంత అట్రాక్టివ్గా కూడా అనిపిస్తుంది. తర్వాత నేను ఆ మాల్లోనే మ్యాక్స్ ఉన్నింది ఫ్రెండ్స్. సో మ్యాక్స్ షాపింగ్ అని వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇదంతా ఉమెన్ వేర్ అనమాట. చాలా బాగున్నాయి మోడల్స్ అయితే, కానీ ఇది రిపీటెడ్గా ఉంటాయి. నాకు యాక్చువల్గా మాల్స్లో పర్చేస్ చేయడం అయితే ఇష్టం ఉండదు, కానీ నా ఫ్రెండ్ కోసం నేను షాపింగ్ అయితే చేశాను. సో తను సెలెక్ట్ చేసుకుంది ఏం కావాలని, నేను పర్చేస్ చేశాను. అది డ్రెస్సెస్ అయితే బాగున్నాయి, బట్ ఎందుకో నాకు మ్యాక్స్లో చేయటం నచ్చదు. ఎందుకంటే ఎక్కువ ప్రైజ్, అండ్ నాకు ఎప్పుడు చీప్ అండ్ బెస్ట్ ఇష్టం, ఎస్పెషలీ డ్రెస్సెస్లో. ఈ టాప్స్ కూడా బాగున్నాయి. ఒకటి 499 టాప్ అంట. కాస్త ఎక్కువ టైం నేను మ్యాక్స్లోనే టైం స్పెండ్ చేశానని చెప్పొచ్చు, అన్ని వీడియోస్ కవర్ చేసుకోవడానికి. ఇది మోడల్స్ కూడా బాగున్నాయి, బట్ క్రిస్మస్ స్పెషల్గా అయితే కొత్త కలెక్షన్స్ అయితే నాకేమీ కనిపించలేదు ఫ్రెండ్స్, టు బీ ఆనెస్ట్. ఆ మ్యాక్స్లో ఇవంతా రెగ్యులర్గానే ఉంటాయి కదా, మనం బయట కూడా ఇంకా బెస్ట్గా దొరుకుతాయి. అండ్ ఇంకా మిర్రర్ చూసామంటే మనం ఆగడం చాలా కష్టం కదా. ఖచ్చితంగా మిర్రర్ ఫోటో కానీ వీడియో కానీ తీసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలానే నేను చేశాను అనమాట. అండ్ ఇంకా ఇవి వచ్చేసి జెంట్స్ వేర్ కూడా పెట్టున్నారు. ఫైనల్లీ నేను ఇంకా మాల్ నుంచి బయటకు వచ్చేసాను. తర్వాత రోడ్ సైడ్లో ఈ ఫొటోస్ పెట్టున్నారు. సో మీ ఫేవరెట్ ఎవరు? నాకైతే MS ధోని అంటే చాలా ఇష్టము. అక్కడ విరాట్ కోహ్లీ ఫొటోస్, ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి. నేను కేవలం ఆ 2 ఫొటోస్ మాత్రమే తీసుకున్నాను. అండ్ బయట స్ట్రీట్ ఫుడ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో కారం బొరుగులు చూస్తేనే చాలా టెంప్ట్ అనిపించేసింది. సో ఎలాగైనా తినాలి అని చెప్పేసి, చేతులు అయితే నాకు కలిగలేవు ఫ్రెండ్స్. ఫుల్ లగేజ్ బ్యాగ్ అండ్ ఫోన్తోనే నాకు సరిపోయింది. అందుకే ఒక ప్లేస్లో కూర్చొని కారం బొరుగులు తింటూ ఉన్నాను. సో బయట చూసే వాళ్ళంతా ఒకలాగా చూశారు నన్ను ఇలా కూర్చొని తినటం. బట్ ఇట్స్ ఓకే, పబ్లిక్లో వీడియోస్ తీసుకునేటప్పుడు అలానే ఉంటుంది, అవన్నీ మనం ఇగ్నోర్ చేయాలి. సో కారం బొరుగులు తిన్న తర్వాత నాకు ఇక్కడ పక్కన ఒక జ్యూస్ షాప్ కనిపించింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక జ్యూస్ తాగాలనిపించింది. నేను ఒక చిక్కు ఆర్డర్ చేసుకున్నాను. ఇందులో చూడండి, జ్యూస్ షాప్లో ఆమ్లెట్, మ్యాగీలు కూడా చేసి ఇస్తారంట. బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ అదంతా. నాకు జ్యూస్ షాప్లో జ్యూస్ మాత్రమే చేస్తారని ఐడియా ఉండింది. ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇలా చూశాను. అండ్ ఫైనల్లీ నా ఆర్డర్ అయితే వచ్చేసింది చిక్కు. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత నేను చిక్కు తాగాను. అది ఏంటంటే మిల్క్ షేక్ అనమాట. అండ్ అది తాగేసిన తర్వాత పక్కనే ఒక చికెన్ బిర్యానీ షాప్ కనిపించింది. సరే ఎలాగో బయటకు వచ్చాం, బిర్యానీ కూడా తినేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి, బిర్యానీ కంటే నాకు ఎక్కువ ఏమి ఇష్టం అంటే ఫ్రైడ్ రైసెస్ ఇష్టం. సో బిర్యానీ స్కిప్ చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ నేను తీసుకున్నాను. అక్కడ నేను తినలేదు ఒకటే కదా, అది లోపల కూడా అంత క్లీన్గా లేదనమాట. సో పార్సల్ తీసుకున్నాను. ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను. That's all for today video friends. Thanks for watching. Please subscribe my YouTube channel. See you.